హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ గ్యారేజ్. ఈరోజు అయితే మేము తొలి ఏకాదశి ఉందని మా ఊరికి దగ్గరలో ఉన్న దొన్నరామన స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ మా ఊరికి ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఒక బండపైన అయితే శివాలయం అయితే ఉంటుంది. తరతరాల నుంచి ఇక్కడ ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తున్నాం. ఇక్కడ చూపిస్తా, అసలు గుడి హైలైట్ ఉంటుంది. బండ మీదనే మొత్తం, బండ కింద గుండం ఉంటుంది. ఇప్పుడే మేమైతే దొన్నరామన స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇదే గుడి నేను చూపిస్తా ఇప్పుడు మొత్తం. ఇదే దొన్నరామన స్వామి టెంపుల్. మేమైతే జొన్న అంటాం. దొన్నరామన స్వామి అని అంటారు అందరు. ఇంతకుముందు ఈ గుడిలో అయితే లేకుండే, రీసెంట్గా అయితే కట్టించారు. ఇప్పుడు చిన్న ఉంటుండే గుడి, అంతకుముందు ఫొటోస్ అయితే నా దగ్గర లేవు. ఇక్కడనే ఒక పెద్ద కుండ అంటారా, ఇది గుండు అంటారా, దీని కిందనైతే ఒక ఎప్పటికీ ఇది గుండం. ఇక్కడ కాళ్ళు కడుక్కొని అయితే ఇదే వాటర్ అయితే చాలా మంది తాండవాళ్ళు అయితే ఎండాకాలం ఇవే వాటర్ తాగేవారంట. ఈ కింద ఏం లేదు అసలు, కానీ చాలా లోతు ఉంటుంది. కింద అయితే మొత్తం బండ ఉంటుంది. మొత్తం చుట్టుపక్కల అయితే విజువల్ అయితే చూపిస్తా. గుట్ట పైన అయితే ఉంటుంది ఈ గుడి అయితే. చుట్టుపక్కల పంట పొలాలు, పచ్చటి వాతావరణం అయితే ఇక్కడ హైలైట్ ఉంటుంది. ఇక్కడైతే ఇక్కడ ఒక గుహ అయితే ఉంటుంది, అది చూపిస్తా మీకు. ఇదే చిన్న గృహ. ఈ గృహలో అయితే మన పూర్వీకులు ఇక్కడే ధ్యానం చేసేవారంట. ఇది ఇంకా చిన్న లోపలికి ఉంది, కానీ అక్కడ లైట్ లేనందుకు నేను లోపలికి వెళ్ళడం లేదు. ఈ గుడి అయితే ఉంటుంది. చూడండి, ఇదైతే తాండా. చుట్టుపక్కల ప్రశాంత వాతావరణం, అసలు ఎక్కడ చూసినా పచ్చగా. వర్షాకాలం కాబట్టి ఇక్కడ పచ్చగా ఉంటుంది. ఇక్కడైతే ప్రతి శివరాత్రికి అయితే జాతర అయితే జరుపుకుంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గుడి మొత్తం ఈ బండ చుట్టూ మనమైతే ప్రదక్షిణలో అంటే నడుస్తాం కదా, మొత్తం అయితే చుట్టుపక్కల మొత్తం బండ ఉంటుంది. ఇక్కడ జారితే మాత్రం కిందనే పడిపోతారు, లోయలాగా ఉంటుంది చిన్నగా. అందుకే ఇక్కడ ఈ గుండంలో అయితే ఎప్పుడు నీళ్ళు అయితే ఎండిపోవంట. చూసారు కదా ఎంత మంచిగా ఉన్నాయి వాటర్ అయితే. చుట్టుముట్టు మొత్తం అడవి గుట్టలు అయితే ఉంటాయి. ఈ విజువల్ అయితే చూడండి, అసలు ఎంత బ్యూటీ ఉంది. అసలు అయితే లొకేషన్ అయితే సూపర్ ఉంటుంది. ఇంకా 2 కూతురు వచ్చినాయట. తీట కొడుకులు చూడండి, రాయని కిందకేస్తానంట. ఎక్కడికి వచ్చిన ఒకటే ఉంటుంది, ఫోటోలు దిగంది అయితే ఇంటికి కొంచెం ఇక్కడ ఫోటోషూట్ అయితే వేసుకొని ఇక ఇంటికి వెళ్తాం. ఈ గుడి గురించి ఏదో చెబుదాం అనుకున్నా, నాకు వచ్చిందైతే చెప్పేసిన. ఈ వీడియోని అయితే మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇంకా కొత్త వీడియోలతో మీ ముందుకైతే వస్తాను నేను. మీరైతే నన్ను సపోర్ట్ చేయండి. దేవుడు శివలింగం ఇక్కడ అసలు మస్తు ఉంటుంది. ఇక్కడ వ్యూ అయితే అసలు ప్రశాంతంగా ఉంటుంది మొత్తం అయితే. ఇక్కడ ఎటు చూసినా మొత్తం అడవి ఉంటుంది లోపలికి. ఈ అడవి బ్యాక్ సైడే మా విలేజ్ అయితే ఉంటుంది, బోల్వన్పల్లి. సో మాడు దేవుని కాడ కొట్టిన కొబ్బరికాయ అయితే తింటున్నాం కూర్చొని వెళ్ళిపోదాం. కొబ్బరికాయ తెచ్చినా